E5 టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రాజ్యాంగ రక్షణ పోరాటంలో భాగంగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఎంపిక. రాహుల్. ఈ బిల్లు మీకే కాదు అన్ని పార్టీలకు వర్తిస్తుంది. కాంగ్రెస్ పై కిషన్ రెడ్డి సెటార్. శ్రీశైలం ప్రాజెక్టు 10 గేట్ల ఎత్తివేత. ఉప్పొంగి ప్రవహిస్తున్న కృష్ణమ్మ. వైఎస్ జగన్ తిట్టడం తప్ప రాష్ట్రానికి ఏం చేశారో చెప్పు. ఉపరాష్ట్రపతి పదవికి జస్టిస్ సుదర్శన్ రెడ్డిని అభ్యర్థిగా ఎంచుకోవడం రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు జరుగుతున్న పోరాటమేనని కాంగ్రెస్ అధినేత, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డి 5 దశాబ్దాల పైగా రాజ్యాంగాన్ని పరిరక్షిస్తున్నారని తెలిపారు. దానంతట అదే వచ్చిన యూరియా కొరత కాదు, ఇది కొంతమంది మంత్రులు, దళార్ల దగ్గర డబ్బులు తీసుకుని సృష్టించిన కొరత ఇది. మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. ఎరువుల విషయంలో కావచ్చు, విత్తనాల విషయంలో ఇది దానంతట అది వస్తున్న కొరత కాదు, నకిలీవి కావు. ఇవి కేవలం కొద్దిమంది మంత్రులు, దళారుల దగ్గర కుమ్మక్కై వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని రైతాంగాన్ని కషాయాలకు అప్పచెప్తున్నారు. ఢిల్లీ కేంద్ర ప్రభుత్వం కీలక రాజ్యాంగ సవరణ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, కేంద్ర లేదా రాష్ట్ర మంత్రులతో సహా పదవిలో ఉన్న ఏ రాజకీయ పార్టీ నేతైనా సరే తీవ్రమైన నేరాల్లో అరెస్టై 30 రోజుల్లో జైల్లో ఉంటే పదవి కోల్పోయేలా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంటుంది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా బుధవారం లోక్సభలో 3 కీలక బిల్లులను ప్రవేశపెట్టారు. ఈ బిల్లుల ప్రకారం 5 ఏళ్లకు పైగా శిక్షకు దారితీసే నేరాలపై అరెస్టై వరుసగా 30 రోజులు జైల్లో ఉంటే 31 రోజున ఆయన పదవి నుంచి ఎవరైనా స్వయంగా తప్పుకోవాల్సిందే. రాజీనామా చేయకపోయినప్పటికీ అటువంటి నాయకులు పదవీచ్యుతులవుతారు. వీలేదు రాజీనామా చేయాలా చేయకూడదా, అరెస్టు కాబడినటువంటి వ్యక్తుల యొక్క దయాదాక్షిణ్యాల మీదనే చట్టం ఉంది తప్ప చట్టంలో ఏ రకమైనటువంటి చర్యలు తీసుకునేటువంటి అధికారం ఈరోజు వ్యవస్థకు లేదనే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. చాలా సంతోషం. ఈరోజు చాలామంది మేధావులు, కుహాన మేధావులు కాదనుకోండి, కొంతమంది మేధావులు, విద్యావంతులు, మీడియా స్వాగతం పలుకుతా ఉన్నారు. ఒక మంచి నిర్ణయం కేంద్ర ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. కానీ దురదృష్టము, కాంగ్రెస్ పార్టీ కూటమి బరి తెగించి నిన్న లోక్సభలో వ్యవహరించినటువంటి తీరు, ఆ పార్టీ వ్యవహరిస్తున్నటువంటి మరి వ్యవహారము, ఆ పార్టీ వ్యక్తం చేస్తున్నటువంటి అభిప్రాయాలు చాలా దురదృష్టకరమని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఇందులో ఏ పార్టీకి సంబంధం లేదు. అన్ని పార్టీలకు సంబంధించినటువంటి మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రులు కావచ్చు, అందరికీ వర్తించే విధంగా చట్టం తీసుకొచ్చారు తప్ప కాంగ్రెస్ పార్టీ కోసమో, కాంగ్రెస్ పార్టీ కూటమికి సంబంధించినటువంటి మంత్రుల కోసమో ఈ చట్టాన్ని తీసుకురాలేదనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. దీనికి కాంగ్రెస్ పార్టీ ఎందుకు బాధపడుతుందో నాకు అర్థం కావడం లేదు. గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు పుంచినట్టుగా, భుజాలు తడుముకున్నట్టుగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ వ్యవహారము కనిపిస్తూ ఉంది. అనేక మంది గతంలో కూడా నైతిక విలువలతో రాజకీయాలు చేసేటువంటి వ్యక్తులు, అనేక మంది ఆరోపణలు వచ్చినప్పుడు రాజీనామాలు చేసినటువంటి సందర్భాలు మన దేశంలో కూడా ఉన్నాయి. 1995లో హవాలా కేసులో సిబిఐ పలువురు నేతలతో పాటు భారతీయ జనతా పార్టీ నాయకుడైనటువంటి లాల్ కృష్ణ అద్వానీ గారి పేరు కూడా ఆ రోజు ఆ యొక్క హవాలా కేసులో చేర్చినప్పుడు నేను ఈ కేసు నుంచి బయటపడేంత వరకు కూడా ఎన్నికల్లో పోటీ చేయనని చెప్పి వేరించినటువంటి సందర్భాలు ఉన్నాయి.
1997లో ఆయనకు క్లీన్ చిట్ వచ్చిన తర్వాతనే 1998లో అద్వానీ గారు మళ్ళీ లోక్సభకు పోటీ చేసి నైతిక విలువలతో కూడినటువంటి రాజకీయాలకు పెద్దపీట వేసిన విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. చంద్రబాబు ప్రభుత్వం విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ ఉక్కును కాపాడేలా కలిసి వచ్చే పార్టీలతో కలిసి పోరాటం చేస్తామని పిలుపునిచ్చారు. ఈ మేరకు గురువారం బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. కూటమి నాయకుల వ్యక్తిగత స్వార్థం కనిపిస్తుంది. రాష్ట్రంలో అత్యాచారాలు పెరిగిపోయాయి. విశాఖ ఉక్కు కోసం ఎందుకు మాట్లాడడం లేదు? వైఎస్ఆర్సీపీని మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిట్టడం తప్ప ఇంకేం లేదు. విశాఖ ఉక్కుకై కలిసి వచ్చే పార్టీలతో పోరాటం చేస్తాం. యూరియా బస్తాలు ఇవ్వలేని స్థితిలో ప్రభుత్వం ఉంది. ఇచ్చిన హామీలపై ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు. కేసులు పెట్టాల్సి వస్తే ముందు చంద్రబాబు పైన కేసులు పెట్టాలి. రైతు కూలీ చూసుకున్నా, లేదు విద్యార్థులు తీసుకున్నా, లేదు వ్యాపార వర్గాలు తీసుకున్నా, ఎవరిని తీసుకున్నా సరే ఎంతసేపు కూడా ప్రభుత్వంలో ఉన్న పెద్దలు వాళ్ళ అవినీతి, వాళ్ళ దోపిడీ, వాళ్ళ వ్యక్తిగత ఆరాధన, స్వార్థం తప్ప ఏం కనిపించట్లే. ఉదాహరణకి మనం మా ఆలోచన చేసుకుంటే, మాట్లాడుకుంటే రైతుల కోసం ఈ 14 నెలలైంది ప్రభుత్వం వచ్చి. నిన్నటి మొన్నటి వరకు కూడా ఏదైతే మనం రైతు భరోసా ఇచ్చే వాళ్ళమో ఓ సంవత్సరం పాటు ఎక్కడమే కాకుండా ఇప్పుడు సంవత్సరం తర్వాత ఇస్తున్న కేంద్ర సాయంతో ఇస్తున్న 20,000 రూపాయలు కూడా అప్పుడు రైతు భరోసా ఇచ్చిన ఎవరైతే అర్హులైన వారికి ఇచ్చారో వాళ్ళందరూ కూడా ఇచ్చే పరిస్థితి కూడా రాష్ట్రంలో లేదు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో చూసుకుంటే ఇంతకుముందు వచ్చిన రైతు భరోసా సంఖ్య కంటే ఇప్పుడు సుమారు 70-80 వేల మందికి ఇంకా రాలే. ఇది వాస్తవం, లెక్కలు వాళ్ళే చూసుకోమనండి. ఇదేం ఫ్యాబ్రికేట్ కాదు, ఎవరి మీద నిందమ బుద్ధి చెప్తున్న మాటలు కాదు. మరి ఎప్పుడు లోపల ఇస్తారు? ఈవెన్ సాంకేతిక కారణాలు, సాంకేతికమైన అంశాలు ఉంటే ఆ అంశాలు, ఆ లోపాలని మరి అధికారులే కదా, ప్రభుత్వంలో అధికారులే కదా దాన్ని సాధించవలసింది. లే అయిపోయింది, ఇది అట్రాసంగా అన్నాము, చేశాము అని చెప్పింది. అలా ఒక్క జిల్లాలోనే ఉంటే ఇంకా మేము మిగతా చిన్న జిల్లాలో చూసుకుంటే ఇంకా 30-40 మొత్తం రాష్ట్రం మొత్తం మీద సుమారు 7-8 లక్షల మందికి ఇంకా ఈ అన్నదాత స్కీమ్ అర్హులైన వారికి అందని పరిస్థితి వాటికి ఉంది. తిరుమల శ్రీవారిని సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. గురువారం వీఐపీ ప్రారంభ విరామ దర్శనంలో అక్కినేని నాగచైతన్య, శోభితా దంపతులు స్వామివారి సేవలో పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థాన అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో నాగచైతన్య దంపతులకు పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. సినీ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీశైలం జలాశయంలో నీటి మట్టం క్రమంగా పెరుగుతుంది. జూరాల సుంకేశ్ల ప్రాజెక్టు నుంచి
4,98,022 క్యూసెక్ల నీరు వచ్చి చేరడంతో శ్రీశైలంలో వరద ప్రవాహం కొనసాగుతుంది. దీంతో అధికారులు శ్రీశైలం డ్యాం 10 గేట్లను 18 అడుగుల మేర పైకెత్తి 4,18,630 క్యూసెక్ల నీటిని నాగార్జునసాగర్కు విడుదల చేశారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి 30,000 క్యూసెక్కులు, ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 35,315 క్యూసెక్కులు, కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 29,595 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 861.60 అడుగులు ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా ప్రస్తుతం 197.01 టీఎంసీలుగా కొనసాగుతుంది. రాజ్యాంగ రక్షణ పోరాటంలో భాగంగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఎంపిక. రాహుల్ ఈ బిల్లు మీకే కాదు అన్ని పార్టీలకు వర్తిస్తుంది. కాంగ్రెస్పై కిషన్ రెడ్డి సత్తా. శ్రీశైలం ప్రాజెక్టు 10 గేట్ల ఎత్తివేత ఉప్పొంగి ప్రవహిస్తున్న కృష్ణమ్మ. వైఎస్ జగన్ తిట్టడం తప్ప రాష్ట్రానికి ఏం చేశారో చెప్పు వచ్చేస్తుంది. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి E5 టీవీ న్యూస్.